స్థానిక లలితనగర్లో నామాన ధనరాజు నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామాన వాసు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రంభా అప్పాజీ కుమారుల చేతుల మీదుగా ఉదయం 6:18 కలశ స్థాపనను పురోహితులు పాకల ప్రసాద్ నిర్వహించారు. తొలి రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా పంతం కొండలరావు, శీఘ్రకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, తంగెళ్ల బాబి, మల్లా వెంకట్రాజు, తాతాజీ తదితరులు విచ్చేశారు. వారు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో తలాటం శ్రీరాములు, అడబాల నాగార్జున, శ్రీపాద మోహన్, పిల్లా సతీష్, నాగేంద్ర, అంజీ, సతీష్, సూర్య, ఏడిద వెంకటేష్, బాబురావు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని నామాన వాసు విజ్ఞప్తి చేశారు. శ్రద్ధగా చేసుకుంటాం. మనగా భూతేషు నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు నమస్తస్యై నమో నమః యా దేవీ ఏలపాల గోత్రస్య రాంబాబు నామదేస్య నారాయణ నామదేస్య శిరీష్ నామదేస్య అయిపోయింది. అవి పక్కన చెప్పండి. సహగణమానం संतोष कुमार చెప్పండి. సాయి సంతోష్ నామదేశ్య మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి చేయించారంటే కాబట్టి వారు విజయ అభయ ఆయుధ పురుషార్థ సాగ్రయోగ వ్యవసాయ మనోవాంఛ ఫల నమస్కారం చేసుకోగా మహాగణపతి నమో నమః యావహాని సోదరమలే